ఎప్పుడైతే అబ్రహామును చూశాడో ఆయనకు సంతానము లేనప్పుడు నువ్వు జనములకు తండ్రి అన్నాడా, సంతానము ఉన్న తరువాత అన్నాడా? ఆయనకు సంతానము లేనప్పుడు జనములకు తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే ఆయన పలికినప్పుడు ఆయనకు సంతానము ఉన్నా లేకున్నా ఆయన మాట ప్రకారము గొడ్రాలుగా ఉండరు, కానీ జనములకు తండ్రిగా మార్చబడతారు. ఆయన పలికిన మాట ముందొచ్చిందా, ఆయన శరీరంలో మార్పు ముందొచ్చిందా? మాట ముందు, మార్పు తర్వాత, అంతేనా? ఆదికాండంలో మాట ముందొచ్చిందా, వెలుగు ముందొచ్చిందా? మాట ముందొస్తది, దాని ప్రకారము ఆ మార్పు దాని ప్రకారం వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు కూడా నీవు నీతి మంతుడివి అన్నప్పుడు క్రియలు ముందొస్తాయా, ఆయన మాట ముందొస్తుందా? అబ్రహాము జీవితంలో ఆయన మొదటిగా నువ్వు జనములకు తండ్రి అని పిలిచాడు. మొదటిగా నీవు క్రీస్తు యొక్క నీతివి, దేవుని యొక్క నీతివి అంటున్నాడు. మొదటిగా నిన్ను దేవుని నీతి అని పిలిచాడు. దాని ప్రకారము నీతి కార్యాలు నీ జీవితంలో మొదలవుతాయి.